అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం. 47వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ప్లీజ్ కోపం తెచ్చుకోకు ప్రియు అని అంటుంది శుభ గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఆమె పక్కన కూర్చొని ఆర్ యూ సీరియస్ అని అడుగుతాడు. అని తలాడిస్తే బుగ్గలు 2 ఒత్తి పట్టుకొని నోటితో చెప్పు అని అంటాడు. నేను సీరియస్‌గానే చెప్తున్నాను ప్రియు అని శుభ అంటే నిట్టూరుస్తూ ఆమెని వదిలి అసలు నీకు ఇంటిమేషన్ అంటే మీనింగ్ తెలుసా అని అడుగుతాడు. ఆమెని చూస్తూ అని అంటూ తలాడిస్తే చిన్న నవ్వు వేద్ పెదవుల్లో శుభను దగ్గరికి తీసుకొని ఏ కారణం చేత నువ్వింత సడన్ డెసిషన్ తీసుకున్నావో నాకు తెలీదు కానీ బాగా ఆలోచించుకో. నా కోర్టుకొచ్చాక వదిలే ప్రసక్తే లేదని స్థిరంగా అంటాడు వేద్. నేను బాగా ఆలోచించాను. అయినా ఎప్పటికైనా మన మధ్య జరిగేదే కదా! అందుకే అని వేద్ చూస్తున్న చూపులకు ఇంకా మాటలు రాక సైలెంట్ అవుతుంది. వేద్‌కు ఆమె కాన్ఫిడెంట్‌గా చెప్పడం నచ్చి 3 డేస్‌లో నా బర్త్‌డే గిఫ్ట్ నువ్వే అని అంటాడు. తెలుసు అంటూ శుభ చున్నీని గట్టిగా పట్టుకుంటుంది. సరే పద నిన్ను డ్రాప్ చేస్తాను. రెస్ట్ తీసుకుందువు పద అని వేదంటే అని అంటూ పైకి లేస్తుంది. డ్రైవర్‌ని వద్దని తనే డ్రైవ్ చేస్తూ ఏంటే ఈ అవతారం అని ముఖం చిట్లిస్తాడు వేద్. తనని తాను చూసుకున్న శుభకు నార్మల్ కాటన్ డ్రెస్‌లో అల్లిన జడ, జర్నీ వల్ల మెస్సీగా మారి మొండిగా ఉన్న చేతులు, సింగిల్ ప్లేట్ మీద వదిలిన చున్నీ, బొట్టు కూడా లేకుండా వాడిపోయి ఉన్న ఆ మొహం అది సడెన్‌గా వచ్చేసానని శుభ అంటుంది. అలా ఒక 3 డేస్ గడిచిపోతాయి. వేద్ బర్త్‌డే గ్రాండ్‌గా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి విషెస్ చెప్తూ వాళ్ళ మధ్య బర్త్‌డే పార్టీ జరుపుకొని, ఆ రోజే మీటింగ్ కోసం ఆఫీస్‌కు వెళ్ళిన వేద్, సుదర్శన్ అంకుల్ సాయంతో స్టాఫ్ అంతా సర్ప్రైజ్ ఇస్తారు. ఉదయం నుండి కనీసం కాల్ కానీ చెయ్యని శుభ మీద కోపం పొంగుతుంటే ఏమైంది దీనికి? ఈ మధ్య వియర్డ్‌గా బిహేవ్ చేస్తోంది. ఒకసారి దాని అన్నకు కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకోవాలని తను అటెండ్ చేయాల్సిన మీటింగ్ అటెండ్ అయ్యి సత్యతో కలిసి పబ్‌కు చేరుకుంటాడు. ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి సాఫ్ట్ డ్రింక్‌ని సిప్ చేస్తున్న వేద్ మొబైల్‌కు శుభ నుండి మెసేజ్ వస్తుంది. అది చూసి అతని పెదవులు ఒక సైడ్‌కు సాగితే హాఫ్ అన్ అవర్‌లో గెస్ట్ హౌస్‌లో ఉండాలని మెసేజ్ సెండ్ చేసి బాయ్ సత్య నాకు ఇంపార్టెంట్ పనుందని వేద్ చెప్పి కార్‌ని ముందుకు పోనిస్తాడు. వేద్ కోసం క్యాబ్‌లో వెళ్ళిన శుభ ఇంతకు ముందు ఆ గెస్ట్ హౌస్‌కు రావటం, వేద్‌తో టైమ్ స్పెండ్ చేయడం ఆమెకిష్టం. కానీ ఇప్పుడు తప్పు చేస్తున్నా అన్న భావన, కానీ ఆమె తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండకూడదని గట్టిగా అనుకొని కన్నీళ్లు వస్తూ ఉంటే బలవంతంగా వాటిని ఆపుకొని లోపలికి నడుస్తుంది శుభ. హాల్‌లో లేని వేద్ కోసం బెడ్‌రూమ్ వైపుకి వెళ్ళిన శుభకు ఆ గదంతా కూడా చీకటిగా కనిపిస్తుంది. ప్రేయూ అని శుభ తియ్యటి స్వరానికి లైట్స్ అన్నీ ఆన్ అయితే శుభ కళ్ళు పెద్దవవుతాయి. గది మొత్తం రోజ్ పెటల్స్, సెంటెడ్ క్యాండిల్స్ మధ్య అందంగా కనిపిస్తూ ఉంటే ఆమె హృదయం బరువెక్కుతుంది. వైట్ షర్ట్‌లో ఉన్న వేద్ శుభని చూస్తాడు. మిర్చి రెడ్ లేస్ అనార్కలి డ్రెస్‌లో సింపుల్‌గా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆమె ముందుకు వచ్చి మార్నింగ్ నుండి కాల్ కూడా లేదు. అంత బిజీనా అని వేద్ అంటే సారీ అని తలదించుకుంటుంది. ఆమె చుబుకం పట్టుకొని పైకెత్తి తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు పప్పీ అని అంటూ దగ్గరికి లాక్కుంటే అతన్ని గట్టిగా హత్తుకుని హ్యాపీ బర్త్‌డే ప్రియూ అని అంటుంది. ఎంతమంది తనకు విషెస్ చెప్పినా రాని ఆనందం కలుగుతూ ఉంటే ఆమె మీద కోపం పాల మీద నురగలా మటుమాయం అయిపోతుంది. తను కూడా హగ్ చేసుకొని గిఫ్ట్ గుర్తుంది కదా! అని ఆమె చెవి దగ్గర అంటే కళ్ళు గట్టిగా మూసి అని అంటుంది. ఆమెని అలాగే 2 చేతుల్లోకెత్తుకొని బెడ్ మీదకు దించి పెదవుల్ని అందుకుంటాడు. వేద్ షర్ట్‌ని గట్టిగా శుభ తన పిడికిట్లో బంధిస్తుంది. తియ్యటి ముద్దు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటే ఆమె మీద ఒరిగితే శుభ బెడ్ మీద పూర్తిగా చేరితే ఆమె మీద అతను భుజం దగ్గర డ్రెస్ తొలగించి ఆమె వైపు చూస్తాడు. భయం ప్లస్ ఏదో తెలియని గుబులు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటే బాగా ఆలోచించుకో. నీకు ఇష్టం లేకుంటే ఇప్పుడే వెళ్ళిపో. నిన్నాపను. వన్స్ నేను కంట్రోల్ తప్పి నిన్ను బెడ్‌కు పించేస్తే అరిచినా, ఏడ్చినా వదలనని అంటాడు వేద్ గుండెల నిండుగా ఊపిరి తీసుకొని. నాకు ఇష్టమే ప్రియు అని శుభ అంటే ఆమె బుగ్గలు 2 ఒత్తి పట్టుకొని ఆ మాట నా వైపు చూసి చెప్పవే అని వేదంటే అతని కళ్ళల్లోకే చూస్తూ ఇష్టమే అని అంటుంది శుభ. ముద్దుగా ఉన్న శుభ మొహాన్ని చూసి వేద్ కంట్రోల్ తప్పుతుంటే శుభ డ్రెస్ షోల్డర్ దగ్గర తప్పించి చిరుముద్దు అద్ది పంటిగాటు పెడతాడు. ఒంట్లో తాపం పెరిగి కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ శుభది. ఆమె ఆపాదమస్తకం అతనికి పిచ్చి. శుభ తనకు మాత్రమే సొంతం అన్నది అతని ఫీలింగ్. తన లైఫ్‌లో శుభ కంటే ఇంపార్టెంట్ పర్సన్ లేరు, రారు కూడా. తనకు ఆమెకు మధ్యలో ఎవరు వచ్చినా చంపడానికి కూడా వెనుకాడని ప్రేమ అతనిది.
శుభ కలలో భయం చూసి వేద్ వెనుతిరుగుతుంటే తన మీద నుండి వెళ్తున్న వేద్ హ్యాండ్ పట్టుకొని ఆపి, ఈ క్షణం మనం కలవకపోతే ఇంకెప్పుడూ కలవలేమని మనసులో అనుకుని మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చొరవగా వేద్ పెదవులు అందుకుంటుంది. ఆమె అతనికి తియ్యటి ఆహ్వానం పలుకుతూ ఉంటే పెదవులు వీడి ఆర్ యూ ష్యూర్ అని అంటాడు. అని అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. శుభ మీదకి చేరుతూ చున్నీని తీసేసి శంఖం లాంటి మెడ మీద తడిముద్దులు అద్దుతుంటే అతని షర్ట్ పట్టుకొని మీదకి లాక్కొని, నా కోసం చాలా చేశావు. నీ స్థాయి కూడా మర్చిపోయి మరీ నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నావు. నా లైఫ్‌ని సేవ్ చేశావు. నీకేం ఇవ్వగలను ప్రియూ? నన్ను నేను నీకు అర్పించుకోవడం తప్ప నన్ను తీసేసుకో రావణ్. నేను నీలో పూర్తిగా కరిగిపోవాలని ఆర్తిగా చెప్తూ వేద్ చెంపల మీద, ముక్కు మీద, నుదుటి మీద ఆపకుండా ముద్దులు పెడుతూ కన్నీటితో అంటుంది శుభ. నవ్వుతూ సున్నితంగా ఆమె కన్నీళ్లు తుడిచి మరోసారి ఆమె పెదవుల్ని అందుకొని శుభని తన మీదకి తెచ్చుకొని వెనకున్న జిప్ కిందకు లాగుతాడు. భుజాల మీదుగా డ్రెస్ కిందకి జారుతుంటే చేతులు అడ్డు పెట్టుకున్న శుభ ఇబ్బందిని అర్థం చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమె మీద తన పూర్తి బరువుని మోపుతాడు. వేద్ నగ్న ఛాతిని ప్రేమగా తడుముతున్న శుభకు ఆ వేద్ తడి పెదవులు ఆమె మెడ వంపుల్లో నాట్యమాడుతూ ఉంటే అతని చేతులు స్వేచ్ఛగా ఆమెను అణువణువును తడుముతుంటాయి. రెయినీ సీజన్ కాబట్టి ఉరుములు మెరుపులతో బోరున వర్షం కురుస్తూ ఉంటే ఉరుముతున్న ప్రతిసారి ఆమె భయంతో ఇంకా అతనిలో చొచ్చుకుపోతోంది. పప్పీ అని మత్తుగా పిలిచిన వేద్ వాయిస్‌కు అని అంటుంది శుభ. ఐ వాంట్ యూ సో బ్యాడ్లీ అంటూ ఇద్దరు వలువలు దూరం చేసి ఆమె అణువణువును ముద్దాడితే అతని ధృతరాష్ట్రుడి కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయిన శుభ తనకున్న అన్ని భయాలు, బాధలు మర్చిపోయి వేద్ ప్రేమని మాత్రమే ఫీలవుతుంది. ఇద్దరికీ మోహం తీవ్ర స్థాయికి చేరితే నడుము మీద పెదవులతో చేస్తున్న మాయకు శుభ విల్లుల ఆమె దేహాన్ని వంచుతుంది. సరిగ్గా అతని పిడికిట్లో ఇమడిన ఆమె నడుముని చూసి నవ్వి వెయిట్ తగ్గావే నువ్వు అని అంటూ ఆమెని అతని మీదకు తెచ్చుకుంటాడు. కారు మబ్బుల్లాంటి కురులు ఆమెను దాచేస్తూ ఉంటే చేత్తో చెవి వెనక్కి సర్ది ఆమె కళ్ళల్లోకే చూస్తూ కిస్ మీ పప్పీ అని అంటాడు వేద్. ఇష్టంగా వేద్ పెదవులని అందుకుంటుంది శుభ. భారంగా కదులుతున్న గుండెలను చూసి వివశుడైన వేద్ ఆమెని అతనిలో కలిపేసుకుంటాడు. కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటాడు. అతని పెదవులు ముద్దాడని అణువు లేదు ఆమెలో. ఆమె చేతిగోర్లు వేద్ వీపు మీద సంతకాలు చేస్తే అలసిన చిరు చెమటలతో తడిచిన దేహంతో బెడ్ మీద పడుకుంటాడు వేద్. అతనిచ్చిన తీయటి నొప్పికి వేద్ ఛాతీ మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకొని, పెదనాన్న నన్ను క్షమించు. నీ పెంపకాన్ని అవమానించాను. తప్పు చేశానని తెలుసు. కానీ తప్పలేదు. నా మనసులో వేద్ స్థానం ఇంకెవరికీ ఇవ్వలేను. నా మీద సర్వ హక్కులు నా ప్రియుకి మాత్రమే ఉన్నాయి. నా ప్రియుకు నేను సొంతమయ్యాను. ఈ ఫీలింగ్ చాలు నాకు అని అంటూ కళ్ళు మూతలు పడుతుంటే వేద్ వైపు చూస్తుంది. ఆమె జుట్టుని సవరిస్తూ ఏదో ఆలోచిస్తున్న వేద్‌ను చూసి అలా అతని గుండె మీద గువ్వలా నిశ్చింతగా పడుకునే రోజు తన జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదని నిశ్చింతగా పడుకుంటుంది. ఏదో మాట్లాడాలని చూసిన వేద్‌కు ఆమె పడుకోవడం చూసి పప్పీ థాంక్ యూ అని అంటాడు. మూసిన రెప్పలు తెరవకుండా ఎందుకు అని అంటుంది శుభ. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ నీతో. ప్రతి నైట్ ఇలాగే కావాలి పప్పీ. యూ ఆర్ మైన్ నౌ. ఇప్పుడు వెళ్ళవే నేను చూస్తానెలా నన్ను వదిలేసి వెళ్తావో అని అంటాడు వేద్. చిన్నగా నవ్వుకుని ఇంకా అతని గుండెల్లో చొచ్చుకుపోతుంది. హెడ్ కిస్ ఇచ్చి పడుకో అని ఏసీకు ముడుక్కుంటున్న శుభని చూసి ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేసి బ్లాంకెట్ కప్పి ఆమెను హత్తుకొని తను కూడా కళ్ళు మూస్తాడు వేద్. నెక్స్ట్ డే లేట్‌గా వేద్ నిద్రలేస్తే పక్కనే అతని గుండెల మీద తలపెట్టుకొని పడుకున్న శుభని చూసి నవ్వుతూ మొహం మీద వరకున్న బ్లాంకెట్‌ని మెడ వరకు కిందకు తీస్తాడు. కందిన పెదవులు, వడలిపోయిన మొహం ఇంకొంచెం బ్లాంకెట్ కిందకు లాగిన వేద్‌కు షోల్డర్ మీద, ఎద మీద అతనిచ్చిన గుర్తులు అవి చూడగానే ఇంకేదో అవుతుంటే తల విదిల్చి శుభ నుదిటి మీద కిస్ చేసి మొహం మీద పరుచుకున్న హెయిర్‌ని చెవి వెనక్కి సర్ది లేచి ఒళ్ళు విరుస్తూ వాష్‌రూమ్‌కి వెళ్తాడు. 10 నిమిషాలకు టీ షర్ట్, జీన్స్ మీద రెడీ అయ్యి బాల్కనీ కర్టెన్స్ తప్పించి టైం 10 అవుతున్నా మబ్బు పట్టి కూల్‌గా ఉన్న వెదర్‌ని చూసి సిగరెట్ వెలిగిస్తాడు. క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ సిగరెట్ తాగుతున్న వేద్‌కు శుభ పట్టీల శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. మెల్లిగా కళ్ళు తెరిచి వేద్ కోసం చుట్టూ చూస్తూ గుండెల దగ్గర బ్లాంకెట్ గట్టిగా పట్టుకొని పైకి లేచి కూర్చుంటుంది. సిగరెట్ పడేసి మౌత్ ఫ్రెషనర్ పిప్పర్‌మెంట్ నోట్లో వేసుకొని లోపలికి నడుస్తాడు వేద్. వేద్‌ని చూసి రాత్రి జరిగింది గుర్తొచ్చి సిగ్గుతో, బిడియంతో రెప్పలు వాలిపోతే తల వంచేసి ముందుకు పడుతున్న జుట్టుని వెనక్కి తీసుకుంటుంది. ఆమె ముందు కూర్చొని ఒక కాలు ఫ్లోర్ మీద ఉంచి ఇంకో కాలు మడిచి హౌ యూ ఫీల్ నౌ
అని వేద్ అంటాడు. అని తల నిలువుగా ఊపితే గడ్డం పట్టుకొని తల పైకెత్తి, ఇప్పుడు చెప్పు ఏమైంది? ఎందుకు సడెన్‌గా ఊరు నుండి మీ పెదనాన్నకి కూడా చెప్పకుండా వచ్చేశావు? ఏముందే నీ బుజ్జి బుర్రలో అని అడుగుతాడు. ఏమీ లేదు ప్రియు. నీకు నాకు మధ్య దూరం ఉండకూడదని అనిపిచ్చింది. అందుకే అని తలదించుకుంది. నవ్వి ఇప్పుడు దూరం లేదు. హ్యాపీ నౌ? హ్మ్. సారీ పప్పీ. ఎందుకు? అని శుభ అంటే, నైట్ నిన్ను హర్ట్ చేశాను కదా! అందుకే. నిన్ను నేను నా ఇమాజినేషన్‌లో ఊహించుకున్న దానికన్నా మోర్ హార్ట్‌గా ఉన్నావే. అందుకే కంట్రోల్ మిస్ అయ్యానని ఆమె ఎద మీద పంటి గుర్తులను చూస్తూ అంటాడు. ఇంకేం మాట్లాడలేక డ్రెస్ కావాలి నాకు అని అంటుంది శుభ. ఫ్రెష్ అవ్వు. ఆలోపు డ్రెస్ వస్తుంది అంటూ బ్లాంకెట్‌తో సహా ఎత్తుకొని వాష్‌రూమ్‌లో వదిలి త్వరగా రా అంటూ డోర్ వేసి వెళ్ళిపోతాడు వేద్. హాట్ వాటర్ బాడీని తడుపుతుంటే అతనిచ్చిన తియ్యటి నొప్పి తాలూకు గుర్తులను చూసుకొని నవ్వుకొని ఎలా వేద్‌కు విషయం చెప్పాలి? నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడు నా రావణ్. ఎలా కన్నయ్య? అంటూ టెన్షన్ పడుతూ ఆలోచిస్తుంది శుభ. పప్పీ అని వేద్ డోర్ నాక్ చేస్తే గొంతులో నుండి మాట రాక భయంతో బిగుసుకుపోతుంది శుభ. శుభ అని మరొకసారి వేద్ పిలిస్తే హా అని పలుకుతుంది. డోర్ తీయకుండా ఏం చేస్తున్నావే? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఓపెన్ ద డోర్ అని అంటాడు. ఎందుకు అని శుభ తత్తరపాటుగా అంటుంది. వాట్? డోర్ ఓపెన్ చేస్తావా? బ్రేక్ చేయనా? అని సీరియస్‌గా అంటే టవల్ చుట్టుకొని బెరుగ్గా డోర్ కొంచెమే ఓపెన్ చేసి తల బయటికి పెట్టి సూటిగా చూసే డేర్ లేక అతని తెల్లటి పొడవైన పాదాలనే చూస్తూ ఏంటి అని అంటుంది. ఆమెనే సూటిగా చూస్తూ దూరం పోవాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తే ఎలానే తింగర్ బుచ్చి అంటూ శుభ తేరుకునే లోపే లోపలికి దూరి డోర్‌కి ఆమెను లాక్ చేస్తాడు. భయంతో పోయేలా ఉన్న శుభ కళ్ళు కోడిగుడ్డంత పెద్దవి చేసి ఏయ్! ఏం చేస్తున్నావు ప్రియు అని అంటుంది శుభ. నీ అణువును నేను చూశాను పప్పీ. నువ్వు నేను వేరు వేరు కాదు. మన మధ్య ఉన్న గీత కూడా చెరిగిపోయింది కదే! ఇంకెందుకు టెన్స్‌గా ఫీలవుతున్నావని అడుగుతాడు వేద్. అయితే మాత్రం ఒక్క రోజుకే నువ్వంటే భయం పోయి క్లోజ్‌నెస్ వచ్చేస్తుందా ఏంటి? భయం ఉండాలి పప్పీ. అప్పుడే నా మాట వింటావు. నన్ను వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా రానివ్వకు. ఈ బుర్రలో ఉన్న చెత్త మొత్తం తీసేసి త్వరగా రా అని అంటూ చేతిలో ఒక పేపర్ బ్యాగ్‌ని పెట్టి వెళ్ళిపోతాడు. తుఫాన్ వెలిసినట్లుగా అనిపించడంతో ఊపిరి తీసుకొని బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇన్నర్‌వేర్స్‌తో సహా అన్నీ కనిపిస్తాయి. సిగ్గుతో బుగ్గలు 2 ఎరుపెక్కితే నవ్వుకొని దొంగ నీలాగే కన్నయ్య అనుకుని డ్రెస్ వేసుకొని బయటకి వస్తుంది. ఇంకా తడిగా ఉన్న హెయిర్‌ని టవల్‌తో తుడుచుకొని వేద్ కోసం చూస్తే డోర్ ఓపెన్ చేసుకొని ఆర్డర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వస్తాడు. అదేంటి బయట ఫుడ్ నువ్వెక్కువగా ఇష్టపడవు కదా ప్రయు అని శుభ అంటే, మనెమ్మ లేదు పప్పీ తాతయ్య దగ్గర ఉంది. ఓహ్! అంటూ ఇప్పుడెలా ఉంది మీ తాతయ్యకి అని శుభ అంటే ఆమె చెయ్యి పట్టుకొని టేబుల్ మీద కుదేసి, "మీ కాదు, మన తాతయ్య" అని అనమంటాడు వేద్. తన మీదున్న ప్రేమతో వేద్ అలా కలిపేస్తున్నాడని శుభ అనుకుంటే, కానీ వేద్ మాత్రం తన అత్త కూతురిగా ఆ అధికారం ఉందని చెప్పకనే చెప్పాడనే నిజం ఆమెకు తెలియదు. "పప్పీ మీ అమ్మ పేరేంటి?" "శాంతి." మీ అమ్మ ఫ్యామిలీ ఉంటుంది కదా! నీకెప్పుడూ తెలుసుకోవాలని అనిపించలేదా? మా తాతయ్య ఇంట్లో అమ్మను చాలా అల్లారు ముద్దుగా పెంచారంట ప్రియు. అమ్మకొక అన్నయ్య కూడా ఉన్నాడంట. మా అమ్మ అంటే తాతయ్యకు, మా మామయ్యకు చాలా ఇష్టమంట. కానీ మా నాన్నను ప్రేమించి ఇంట్లో చెప్పే ధైర్యం లేక పారిపోయి నాన్నను పెళ్లి చేసుకుంది. అమ్మ మీద కోపంతో అందరిలో పరువు పోయిందని తాతయ్య చాలా బాధపడ్డారంట. అంత బుద్ధిగా వింటున్న వేద్ నవ్వి, "నువ్వెప్పుడూ మీ మామయ్యని, తాతయ్యని చూడలేదా?" అని అంటాడు. "ఊహూ చూడలేదు. అమ్మ ఉండుంటే చూపించేది కానీ తను నా చిన్నప్పుడే వెళ్ళిపోయింది కదా! సరే మరి ఇప్పుడు మీ మామయ్య వచ్చి నిన్ను ప్రేమగా ఆదరించి నా కొడుకుని పెళ్లి చేసుకో అని అంటే చేసుకుంటావా? ఏమైంది నీకు ప్రియు? నీ మీద నాకున్న ప్రేమను టెస్ట్ చేస్తున్నావా? ఆన్సర్ ఇవ్వవే. చేసుకోను. అయినా నీకెలా కనిపిస్తున్నాను నేను? మనసులో నేను నిన్ను పెట్టుకొని ఎవరో ముక్కు మొఖం తెలియని ఎవడో ఆ గొట్టాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు? అని ముడుచుకున్న ఆమె పెదవుల్ని చూసి నవ్వేస్తూ గొట్టం అన్నది తననే కదా అని మొదట కోపం వచ్చినా కూడా అది కూడా తన మీద ప్రేమే అనుకు నవ్వుకొని ఆమెని చూస్తూ బ్రేక్‌ఫాస్ట్ వడ్డించిన ప్లేట్‌ని పక్కకు పెట్టి ఆమె పెదవుల్ని అతని పెదవులతో లాక్ చేస్తాడు. హాట్ కిస్ అని భయపడిన శుభకు తీపి ముద్దును రుచి చూపించి వదులుతాడు. వేద్ వైపు చూసి నేనింకా హాస్టల్‌కు వెళ్ళాలని అంటుంది శుభ. ఉండొచ్చు కదే అమృతం అంటే ఏంటో రుచి చూపించి వదిలి వెళ్ళిపోవడం నాట్ ఫెయిర్ పప్పీ అని వేద్ అంటాడు. వేద్ ఫేస్ చూసి ఆ క్షణం నవ్వేసి అతని జుట్టును చెరిపేస్తూ, "నువ్వు కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా!" అని అంటుంది శుభ. పక్కన నువ్వుంటే ఏ వర్కు ఇంపార్టెంట్ అనిపించదు. ప్రియూ ప్లీజ్ నోట్స్ రికార్డ్స్ టైం లేదు. నీతో తిరుగుతూ టైమంతా వేస్ట్ అయిపోయిందని బుగ్గముద్దు పెట్టి అంటుంది. కింద పెదవిని లాగుతూ,
ఐ విల్ హెల్ప్ యూ గో అండ్ గెట్ రెడీ అని వేదంటే శుభ మిర్రర్ ముందుకు వెళ్ళి ఆరిన తన జుట్టుని జడ వేసుకొని కిందకు వెళ్తే శుభను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి దిగుతున్న శుభ హ్యాండ్ పట్టుకొని ఏ ధైర్యంతో నువ్వు నాకు దగ్గరయ్యావే శుభని సూటిగా చూస్తూ అడుగుతాడు. నీ మీద నమ్మకం ప్రేయు. కలలో కూడా నువ్వు నన్ను వదిలేస్తావన్న అనుమానం నాకు రాదు. చిన్నగా నవ్వి లంచ్ చేసి రెస్ట్ తీసుకో. రికార్డ్స్ నేను చూసుకుంటానని ఆమె చెంప మీద ముద్దు పెట్టి తను అటు నుంచి అటే ఆఫీస్‌కి వెళ్తాడు. అలా ఒక వారం గడిచిపోతే ఆ వారం రోజుల్లో వేద్, శుభ మధ్య హద్దులు లేని ప్రేమ. ఇద్దరి మధ్య జరిగిన ఒక్క రాత్రి అతనికి ఆమెను పూర్తిగా సొంతం చేస్తే శుభకు ముందున్న గండం మరచి ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉండాలని తన మనసులో అతనిపై దాచుకున్న ప్రేమనంతా చూపిస్తుంది. కథ ఇంకా ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్‌తో పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి వేద్, శుభలు ఇద్దరూ కూడా ఒకరికొకరుగా కలిసిపోయారు. కానీ శుభ మనసులో ఏముంది? ఎందుకు శుభ అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది? ఆ ఊర్లో ఏం జరిగింది? వేద్ మీద నమ్మకం ఉన్న శుభ ఎందుకు వివేక్, శారదలకి భయపడింది? అంటే వాళ్ళు ఏం చేసి తనని భయపెట్టుంటారు? లేదా ఇంకేదైనా జరిగిందా? మొత్తానికి వేద్‌కి మాత్రం శుభ తన అత్త కూతురని తెలిసిపోయింది కదా! మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.